ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరరామరెడ్డి గారు. నమస్తే. సుందరరామరెడ్డి గారు, వీకెండ్లో అదానీ ఇష్యూ మార్కెట్ని ఒక షేక్ చేసేసింది Yeah. నిన్న, నిజంగా చెప్పాలంటే. Yeah. అసలు ఇష్యూ ఏంటండి, ఏం జరిగింది? తర్వాత అసలు అంటే అంతగా తగ్గిపోవటానికి, అంతగా మార్కెట్ షేక్ అవటానికి గల కారణాలు ఏంటండి? రైట్. సో బేసికల్గా అదానీ ఇష్యూ కొత్తదేం కాదండి. అది 2004 నవంబర్లోనే అమెరికాలో అక్కడ స్టాక్ మార్కెట్ ఏజెన్సీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రన్ చేస్తున్నారు. ఓకే. ప్రతి దేశంలో కూడా ఈ స్టాక్ మార్కెట్ కంట్రోల్ చేయడం కోసం ఒక స్టాట్యుటరీ బాడీ ఉంటుంది. ఇండియాలో మనం దాన్ని సెబీ అంటాం, అవును. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అమెరికాలో అయితే అక్కడ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటారు, ఓకే, ఎస్ఈసి అనమాట. అది అమెరికాలో. వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏంటంటే అదానీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేయడం కోసం మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అక్కడ కోర్టుకి ఈమెయిల్ ద్వారా సమాన్లు పంపించడానికి పర్మిషన్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసిందని చెప్పేసి న్యూస్ వచ్చేసింది. అంటే అక్కడ మా స్టాక్ మార్కెట్ రెగ్యులేటరు అక్కడ లోకల్ కోర్టుని, అమెరికాలో లోకల్ కోర్టుని అదానీ వాళ్ళకి మేము సమాన్లు పంపిస్తున్నా సరే ఇండియన్ గవర్నమెంట్ బ్లాక్ చేస్తుంది లాస్ట్ 1.5 years నుంచి. ఇప్పుడు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అక్కడ కోర్టుని రిక్వెస్ట్ చేసినట్టు న్యూస్ వచ్చింది. బయటకు వచ్చేసింది. దాంతో మార్కెట్లో ఒక్కసారిగా వాలటిలిటీ స్టార్ట్ అయింది. అంటే 12-20 దగ్గర నుంచి బీనైంది, కంటిన్యూస్గా పడుతూనే ఉంది. అదానీ గ్రూప్ స్టాక్స్ అయితే 15% నుంచి అంటే 5% దాకా డ్రాప్ అయింది. 5%, 15% నుంచి 5% దాకా డ్రాప్ అవుతూనే ఉంది అదే పనిగా. ఎంటైర్ మార్కెట్ కూడా లోయెస్ట్ లో క్లోజ్ అయింది. అండ్ ఈ వీకెండ్ కాబట్టి ఈ రోజు రేపు మండే కూడా హాలిడే కాబట్టి 3 days లో అంటే పబ్లిక్ కొంత రీజనల్ థింకింగ్ వస్తారు. ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే ఆ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ అక్కడ ఇంతకుముందు క్రిమినల్ కేసులు ఉన్నాయి అదానీ గ్రూప్ మీద, ఇప్పుడు వాటిని సివిల్ కోర్టు కేసుగా మారుస్తున్నారు. క్రిమినల్ కేసు ప్రూవ్ చేయడం చాలా కష్టం, ఎక్కువ ఎవిడెన్స్ కావాలి. బట్ సివిల్ కేసు చాలా ఈజీ అనమాట ప్రూవ్ చేయటం. ఇప్పుడు సివిల్ కేసుగా వాళ్ళు నోటీసులు పంపిస్తే ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అమెరికా నుంచి 1400 కోట్లు ఫండ్స్ రైజ్ చేశారు. ఎప్పుడైనా మనం ఎక్కడైనా ఫండ్ రైజ్ చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాం. అలాగే వీళ్ళు కూడా డాక్యుమెంట్స్ లో ఏంటంటే మా దగ్గర స్ట్రాంగ్ యాంటీ కరప్షన్ యాక్టివిటీస్ రన్ అవుతాయి, మేము చాలా హానెస్ట్ గా ఉంటాము. ఎవరు? మన అదానీ గ్రూప్. ప్రతి ఒక్కళ్ళు లీగల్ మనం లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ సబ్మిట్ చేస్తాం కదా మనం, అట్లనే వాళ్ళు కూడా సబ్మిట్ చేశారు. ఇప్పుడు సివిల్ కేసుగా మార్చడం ద్వారా ఏంటంటే, మీరు ఈ క్లాస్ యాంటీ కరప్షన్ అని ఉంది, బట్ ఇండియాలో మీ మీద ఆల్రెడీ 2140 కోట్లు కేసు ఒకటి నడుస్తుంది. ఆ విషయం మా వాళ్ళకి చెప్పకుండా ఫండ్స్ రైజ్ చేశారు, మా డబ్బుల్ని ఆ బ్రైబరీ కోసం మీరు వాడారు. అమెరికన్ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి మనకి కలెక్ట్ చేసిన మనీని 1400 కోట్లని ఆ బ్రైబరీ పే చేయడం కోసం మీరు వాడారు అని చెప్పేసి ఆ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడానికి పర్మిషన్ కోసం వాళ్ళు అక్కడ కోర్టును అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, దీనికి ఎంత టైం పట్టే అవకాశం ఉందండి? ఒకవేళ ప్రూవ్ అయితే గనక దాని ప్రభావం మన మార్కెట్ మీద ఎలా ఉండొచ్చు అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాత కేసు, 2024ది. ఓకే. అంతకుముందు ఆల్రెడీ మన సెబీ వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేశారు, అండ్ హిడెన్బర్గ్ వాళ్ళు వీటి మీద ఎలిగేషన్ చేశారు. అన్నిట్లో ఏం లేదని మ్యాటర్ ప్రూవ్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా పాత కేసుకే వాళ్ళు కాకపోతే ఏంటంటే మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారు. ఏదైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైనా వేరే దేశస్తుడికి మనం ఏదైనా సామాన్లు పంపించాలి అనుకోండి, డైరెక్ట్ కొరియర్ చేయడం కుదరదు, వయా విత్ లీగల్ ద్వారా రావాలి. అవి అమెరికన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇండియన్ గవర్నమెంట్ కి వచ్చి అక్కడ నుంచి వ్యక్తులకు వస్తాయి అనమాట. అయితే ఇండియా లా డిపార్ట్మెంట్ అది ప్రాపర్ ఛానల్లో లేదని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నారు. అంతే తప్ప మోడీకి అదానికి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి రిజెక్ట్ చేయడం అలాంటిది ఏం లేదండి. ఈ వార్త కూడా వింటాం. అలా ఉండదు, ఏదైనా ప్రాపర్ ఛానల్లో ఉండాలి. మీరు ఏదైనా లీగల్ నోటీస్ పంపిస్తున్నారు అనుకోండి వేరే కంట్రీకి, మనం పోయేటప్పుడు అక్కడ జస్టిస్ ఛానల్కి వెళ్ళిపోద్ది. లా ఆఫ్ జస్టిస్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళకి వెళ్ళి ఇది ప్రాపర్ ఛానల్లో వచ్చిందా లేదని చెప్పేసి స్క్రూటినీ చేసి ఓకే అయితే అలో చేస్తారనమాట. అది ప్రాపర్ ఛానల్లో లేదని చెప్పేసి మన వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు మెయిల్ రూపంలో ఇప్పుడు పంపిపోతున్నారు అనే న్యూస్ బయటకు వచ్చింది. ఇది బయటకు వస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు క్రిమినల్ కేసు కాస్తే ఇప్పుడు సివిల్ కేసుగా మారుతుంది. కానీ ఇప్పుడు దొరకడం చాలా ఈజీ, ఎందుకంటే నువ్వు యాంటీ కరప్షన్ యాక్టివిటీస్ మీరు రన్ చేయమని చెప్పి దాంట్లో క్లియర్గా చెప్పారు. బట్ ఇండియాలో మీ మీద ఆల్రెడీ కేసు ఉంది. కేసు ఏంటంటే, ఇంతకుముందు వీళ్ళు టారెస్ సోలార్స్ని గవర్నమెంట్కి అమ్ముదామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. బట్ వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకని ఆ కంపెనీ వాళ్ళు సోలార్ ఎనర్జీని అమ్మలేకపోయారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి లంచాలు ఇచ్చి కొనిచ్చారు ఎక్కువ రేటు దగ్గర అని చెప్పి రూమర్ అనమాట.
అప్పట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు ఉండగా వాళ్ళకి 1700 కోట్లు అప్పిచ్చి లంచం ఇచ్చి అదని వాళ్ళకి ఎక్కువ రేటుకే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ చేసి అమ్మారు అని చెప్పేసి రూమర్ అనమాట. రూమర్ ఉంది. రూమర్ అంతే. అది ప్రూవ్ అయిన విషయం ఎక్కడా లేదు. ఉమ్, ఉమ్, సెబీ వాళ్ళు కూడా చేశారు అది, మ్మ్. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు. ఉమ్, అలాంటిది ఏం లేదన్నారు. ఓకే. ఇప్పుడు అమెరికాలో ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీకి ఇంతకుముందు పోవట్లేదు కాబట్టి ప్రాపర్ ఛానల్లో ఆ, ఇప్పుడు దాన్ని సివిల్ కేసుగా మార్చి ఈ మెయిల్ ద్వారా పంపించడానికి కోసం పర్మిషన్ అడిగారు అంతే. ఓకే. ఆ ఒక్క సెంటిమెంట్ దాంట్లో మార్కెట్ ఒక్కసారిగా నెగిటివ్ రియాక్ట్ అయింది. ఎందుకు నెగిటివ్ రియాక్ట్ అయిందంటే, ఒకటి క్రిమినల్ నుంచి నువ్వు సివిల్ గా మార్చారు. ఆ, సివిల్ గా మార్చితే ప్రూవ్ చేయడం చాలా ఈజీ. ఓకే. రెండోది ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ దెబ్బతింటది. ఇండియాలో ఒక కార్పొరేట్ గ్రూప్, లీడింగ్ కార్పొరేట్ గ్రూప్ ఇలాంటి యాక్టివిటీస్ చేసిద్దంట ప్రూవ్ అయినా లేదా సెకండరీ అదంతా ఎస్, స్ప్రెడ్ అయితే అవుతుంది. స్ప్రెడ్ అయితే అవుతుంది. ఇండియా ఇప్పుడు 7.5 జీడిపి గ్రోత్ తోటి వరల్డ్ మొత్తం మీద ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ అట్రాక్ట్ చేస్తుంది. మనం ఈ టైంలో ఇలాంటి న్యూస్ వస్తే ఫర్దర్ ఎవరైనా ఫండ్ రైజ్ చేయాలంటే గ్లోబల్ లెవెల్లో కష్టం. రైట్. ఓకే. అండ్ మూడోది, ఇప్పుడు అమెరికాలో ఏదన్నా అసెట్స్ ఉన్నాయి అనుకోండి, ఫ్రీజ్ చేస్తారు ఈ వంకతోటి. ఆహా, ఇప్పుడు అదాని గ్రూప్స్ అసెట్స్ ఏదైనా ఉన్నాయి అనుకోండి, ఓకే. ఇన్వెస్టిగేషన్ అయిపోయేంత వరకు మేము టెంపరీగా ఫ్రీజ్ చేస్తాను అన్నారు అనుకోండి, ఫ్రీజ్ అయిపోతాయి అసెట్స్ అని తిరిగి రావు. ఓకే. ట్రావెల్ బ్యాన్ పెడతారు. అదానికి ఆ గ్రూప్ సంబంధించిన ఏ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయడానికి వీల్లేదని చెప్పేసి బ్యాన్లో పెట్టచ్చు. ఇలాంటి ఏదైనా జరగచ్చు. ఓకే. అందుకని ఇది ఏదైనా పెద్ద డామేజ్ జరగబోతుంది అని గమనించి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఏం చేశారంటే, ఇండియాలో ఉన్నోళ్ళు ముందే వాళ్ళ పొజిషన్ క్లోజ్ చేసుకుని బయటకు వచ్చారు. ఓకే. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్విరాన్మెంటల్ వైజ్ క్లీన్గా ఉండాలి. అంటే ఎన్విరాన్మెంట్కి నువ్వు హాని చేసే బిజినెస్ అయి ఉండకూడదు. ఆ, సోషల్గా ఎథికల్గా ఉండాలి కంపెనీ. ఎన్విరాన్మెంటల్గా, సోషల్గా, ఎథికల్గా ఉండాలి. ఇలాంటి వాటి ఉన్నట్లో డబ్బులు పెడతానికి కొన్ని కంపెనీస్ రెడీగా ఉంటాయి. రైట్. ఇప్పుడు అలాంటి ఫండ్స్ ఏం చేస్తాయి అంటే, నీ మీద మచ్చుంది కాబట్టి నేను పెట్టకూడదు, ఆ, నా ఫండ్స్ నేను ఎన్నికలుకుంటా. ఓకే. అట్లా ఇప్పుడు కొన్ని ఫండ్స్ ఎన్నికలాక్కునే ఛాన్స్ ఉంది అదానిలో పెట్టింటే కనుక. ఓకే. ఇండివిజువల్ ఇన్వెస్టర్ అయితే పెద్ద తేడా ఏమి ఉండదు, అవునండి. మన చాయిస్ కాబట్టి. ఓకే. ఓకే. సో దీనివల్ల మార్కెట్ కుదేలైంది కదా, సామాన్యుల కంటే చిన్న చిన్న షేర్లు ఉన్న వారికి, అలాంటి వారికి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా. ఎందుకంటే మీరు ఏదైనా స్టాక్ జోలు పోతున్నారు అంటే చాలా రిస్కులు ఉంటాయి బై డిఫాల్ట్. మన స్టాక్ మార్కెట్లో ఉంటే 2 రకాల రిస్కులు ఉంటాయి. ఒకటి స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు అదాని ఇష్యూ వచ్చింది కాబట్టి అదాని కంపెనీ గ్రూప్ సంబంధించి ప్రాబ్లం వచ్చింది. రెండోది మార్కెట్ రిస్క్. మార్కెట్ పడంగానే మనకి కూడా పడతాయి వితౌట్ ఎనీ రీజన్స్. ఎస్. ఇప్పుడు స్టాక్ జోలు పోతేనేమో 2 రిస్కులు భరించాలి. అండ్ అదే నాకు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ జోలు వెళ్ళాం అనుకోండి, స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ నా దగ్గర లేదు, ఓన్లీ మార్కెట్ రిస్క్ ఒకటే ఉంది. ఓకే. బట్ మార్కెట్ లాంగ్ టర్మ్ పాయింట్ పైకే పోద్ది కదా. అందుకని మీరు ఎప్పుడైనా స్టాక్ జోలు పోతున్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం టూ మచ్ రిస్క్ పనులు చేస్తున్నాం. నాట్ ఓన్లీ కంపెనీ స్పెసిఫిక్ రిస్క్, ఓవరాల్ మార్కెట్ రిస్క్ భరించాలా, స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ భరించాలా. రైట్. స్టాక్స్ ఉంటే ఏమవుతుందంటే, జిఎస్టీ నోటీస్ వచ్చింది అనుకోండి, గుడ్డో బ్యాడో మనకు తెలీదు, ముందైతే మార్కెట్ కొలాప్స్ అయిపోద్ది. అవునండి. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది, పడిపోతాయి. గవర్నమెంట్ పాలసీలు మార్చారు, పడిపోతాయి. అంటే వేరే ఇంటర్నేషనల్ ఏదైనా అలిగేషన్స్ వచ్చినాయి, పడిపోతారు. ఇలా రకరకాల రీజన్తో పడిపోవచ్చు. ఒక క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేకపోయినా పడిపోతాయి. రైట్. ఇన్నిట్లో తట్టుకుని అది నిలబడాలా. ప్లస్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ బాగాలేదనుకోండి, మార్కెట్ బాగాలేదనుకోండి, మళ్ళీ పడిపోతావు నువ్వు. ఓకే. అందుకని 2 టైప్ ఆఫ్ రిస్క్ భరించాల్సి ఉంటుంది. రైట్. అందుకని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి పెయిన్ ఎక్కువ, గెయిన్ ఎక్కువ. నాకు అలా వద్దు అనుకున్నాం అనుకోండి, మనం ఒక స్టాక్ కాకుండా కపుల్ ఆఫ్ స్టాక్స్ ఒక ప్యాక్ లా దొరికే తీసుకున్నాం అనుకోండి, లైక్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, రిస్క్ తక్కువ ఉంటుంది. ఇట్లాంటి రిస్క్ దీంట్లో ఉండదు, గెయిన్ కూడా కాస్త తక్కువే, కన్జర్వేటివ్ ఉంటుంది. ఇయర్లీ టార్గెట్ నాకు 15 to 20 కావాలనుకున్నప్పుడు స్టాక్ జోలు పోవటం వేస్ట్. ఓకే. ఎందుకంటే ఇంత రిస్క్ భరించలేం కదా. అవును. మీరు అనొచ్చు అదనలు ఎందుకు పెట్టాలి అని. పోనీ ఐటీసీలో పెట్టాను, ఐటీసీ నేను 20% పడింది కదా, గవర్నమెంట్ వాళ్ళు తుబాకు మీద ట్యాక్స్ వేశారు, అది 20% డ్రాప్ అయింది. సో ఏ స్టాక్ ఎప్పుడు డ్రాప్ అవుతుందో మనం చెప్పలేకపోతాం, అది మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. అది వెరీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లోనే నీకు అది వర్కౌట్ అవుద్ది. ఎంత ఫండమెంటల్ సౌండ్ అయినా సరే, 10 ఏళ్ల వరకు జీరో అయిన స్టాక్స్ బోల్డ్ ఉన్నాయి, 10 సంవత్సరాల వరకు ఎలాంటి రిటర్న్స్ రాని స్టాక్స్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 10 years కనుక రిటర్న్స్ రాకపోతే ఉంచుకునే కెపాసిటీ మనకు ఉందా లేదా క్వశ్చన్ చేసుకోవాలి. రైట్. కానీ అదాని గ్రూప్ వెంటనే నాకు ఫండింగ్ కావాలని పెడితే విత్ ఇన్ అవర్ లోనే చాలా మంది ఫండ్ చేశారని కూడా నేను విన్నానండి. అది అసలు అంటే అతను ఎందుకు వెళ్ళాడు, ఫండింగ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? కంపెనీ వాళ్ళు కంపెనీ ఎక్స్పెన్స్ డబ్బులు కావాలనుకోండి, ఒకటి కొన్ని స్టాక్స్ ని పబ్లిక్ అమ్మేస్తారు, దాన్ని మనం ఐపీఓ అంటాం. అవును. అంటే ఫస్ట్ టైం పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకొని కంపెనీ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది, అదొక పద్ధతి. రెండోది, నేను ఆల్రెడీ ఐపీఓకి వచ్చాను అనుకోండి, నాకు స్టిల్ ఇంకా ఫండ్స్ కావాలనుకోండి, అప్పులు చేయాలా. బ్యాంకుల దగ్గర అప్పులు చేస్తే 1,00,000 తనఖా పెట్టమంటారు. నేను ఆ తనఖా పెట్టే పని లేకుండా పబ్లిక్ వడ్డీకి ఆఫర్ చేశాను అనుకోండి, వాటిని ఎన్సిడి అంటారు. ఓకే. ఎన్సిడి, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. అప్పుడు స్టాక్స్ సంబంధం లేదు ఇంకా.
ఆహా. నేను కంపెనీకి వడ్డీకి ఇచ్చాను. కంపెనీ వాళ్ళు నాకు ఇన్ టైంలో మెచ్యూరిటీ అవ్వగానే నా డబ్బులు నాకు ఇస్తారు వడ్డీతో సహా. ఓ అందుకని కంపెనీ వాళ్ళు ఒకటి ఈక్విటీని అమ్మి డబ్బులు తీసుకోవచ్చు, లేదా అప్పుగా తీసుకుని డెవలప్ అవ్వచ్చు. అది కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే, సో అలా వెళ్ళారు అదాని వాళ్ళు. అదాని పవర్లో మనం వెళ్ళేసి 7,500 కోట్లు కలెక్ట్ చేస్తే జస్ట్ 45 మినిట్స్లోనే అమ్ముడు పోయినాయి అన్ని. అందరూ ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఎస్, డిఎస్ అందరూ ఇండియాలో మొత్తం కొనేసారు బాగా దాన్ని. ఓకే ఓకే అంటే కంపెనీ ఫండమెంటల్ వెరీ స్ట్రాంగ్ ఉంది. బట్ అగైన్ ఇలాంటి ఎలిగేషన్ వచ్చినప్పుడు స్టాక్ షేక్ అవుతా ఉంటాయి. ఓకే అందుకని అదాని మొదటి నుంచి కూడా ఇది ఎప్పటికీ- బీజేపీ తోటి ఫేవర్ గా ఉండటం వల్ల ఏంటంటే క్లోజ్ గా ఉండటం వల్ల మొదటి నుంచి కూడా ఇలాంటి అలిగేషన్స్ ఫ్రీక్వెన్సీ కొత్తనే ఉన్నాయి. ఓకే బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ గ్రూప్ స్టాక్స్ అన్ని వెరీ స్ట్రాంగ్ అండ్ ఫండమెంటల్ వెరీ సౌండ్ అండ్ బాగా గ్రో అవుతున్నాయి. దీన్ని మనం పొలిటికల్ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. ఏ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ డే మీరు ఇన్వెస్టర్ అనుకోండి, రిస్క్ టాలరెన్స్ ఉంటేనేమో మిగతా స్టాక్స్ లాగానే అదాన్ని ఉంచుకోవచ్చు. టాలరెన్స్ లేదనుకోండి మీరు వేరే రూట్లో అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ రూట్లో పెట్టుకోండి. ఒక అనలిస్ట్ గా మీరు చెప్పండి, ఇది ఎప్పటికీ ఈ ఇష్యూ సర్దుమనికి అవకాశం ఉంది అని కోర్టు సంగతి మీకు తెలిసిందే కదా, 2 Right. years 3 years 5 years పట్టొచ్చు. పట్టచ్చు. ఒకవేళ అదాన్ని రాంగ్ అని ప్రూవ్ అయింది అనుకుందాం, జైలు అయితే పెట్టరు కదా, ఎంతకంత ఫైనాన్షియల్ గా పెనాల్టీ ఉంటుంది. ఓకే సంవత్సరానికి గవర్నమెంట్ కి 78,000 కోట్లు ప్రాఫిట్ ని ట్యాక్స్ లా కడుతున్నారు వాళ్ళు. సంవత్సరానికి 78,000 కోట్ల డబ్బుని గవర్నమెంట్ కి ట్యాక్స్ లా కడుతున్నారు. అంటే సేల్స్ వాళ్ళి 2.7 lakhs కోల్స్ సేల్స్ వాళ్ళే. అంటే వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది లీడింగ్ టెక్నాలజీస్ ఉన్న పోర్ట్స్ వాళ్ళ సొంతం, దగ్గర ఒక 20 పోర్ట్స్ వాళ్ళ సొంతం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లు బోల్డ్ అని ఉన్నాయి, బాంబే ఎయిర్పోర్ట్ వాళ్ళ సొంతం. ఇలాంటి బోల్డ్ అని అసెట్స్ ఉన్నాయి వాళ్ళకి. అందుకని ప్రస్తుతానికి కోర్టు నుంచి ఒక నోటీస్ వచ్చింది, ఇంకా ఏం అవ్వలేదండి. నోటీస్ వస్తేనే ఇంత అంత అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయి కుదేలైపోయేలాగా మార్కెట్ చాలా సెన్సిటివ్, ఇలానే ఉంటుంది. మార్కెట్ ఎప్పుడు రూమర్స్ మీద రన్ అవుతా ఉంటుంది, దాని గ్రౌండ్స్ రియాలిటీ ఏం అవసరం లేదండి. దీనివల్ల ఫండమెంటల్ ఏమైనా జరిగిద్దంటే ఏం జరగదు. బట్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అని కొన్ని ఉంటాయి, అంటే మోస్ట్ ఎథికల్ గా నువ్వు ఉండాలా. ఇలాంటి ఇష్యూస్ దూరంగా ఉంటే బెటర్ అనమాట. బెటర్, అది మనకి మన కంట్రీకి కూడా మంచిది కదండి. అందుకని ఏదన్నా కార్పొరేట్ గ్రూప్ వాళ్ళు, బిజినెస్ గ్రూప్ వాళ్ళు పొలిటికల్ లీడర్తో క్లోజ్ గా ఉండకూడదు. ఉన్నా అది బిహైండ్ ద సీన్స్ ఉండాలి తప్ప ఓపెన్ గా ఉండకూడదు. ఓపెన్ గా ఉండటం వల్ల ఏంటంటే ఇలాంటి ఎలిగేషన్స్ వస్తా ఉంటాయి. ఇది రైట్ రాంగ్ మనకు తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద నిన్న ఒక్కరోజు 1.4 lakh crore లాస్ అయ్యారు అదాని గ్రూప్ లో పెట్టిన ఇన్వెస్టర్స్. నిన్న ఒక్కరోజు వాల్యుయేషన్ 1.4 lakhs crores అండి. అంటే 1.5 లక్షల కోట్లు అంటే ఊహించుకోండి ఆ పెయిన్. అవునండి. ఎందుకు అదేముందంటే జస్ట్ నోటీసు, ఇంకా ఏం ప్రూవ్ అవ్వలేదు. అయితే అది వేరే స్టోరీ. కానీ క్రిమినల్ కేసు నుంచి సివిల్ కోర్ మార్చడం అనేది చాలా ట్విస్టింగ్ పాయింట్ ఇక్కడ. ఈసారి ప్రూవ్ చేయడం ఈజీ. అండ్ రెండోది ఏంటంటే ఇంటర్నేషనల్ గా ఇండియా రిప్యుటేషన్ పోతుంది. నెక్స్ట్ టైం ఎవరైనా అమెరికా నుంచి ఫండ్స్ రైజ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇది చూపిస్తారు ఇండియాలో ఎథికల్ గా ఉండమంటే ప్రూవ్ చేయడం ట్రై చేస్తారు. బట్ మార్కెట్ ఎలా చూస్తుందంటే ఇప్పుడు ఇండియా ఇప్పుడు షైన్ అవుతుంది. దీని మీద బోల్డ్ రాళ్లు పడతా ఉంటాయి వేరే వేరే దేశాల నుంచి అందులో పార్టీ అని అలా అనుకుంటుంది మార్కెట్. ఏదేమైనా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అదానికి ఉన్న ఆస్తులు గనక మనం చూసుకుంటే ఇది నథింగ్ ఏమో. అవును, చూద్దాం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సిందే, అంతే కదండి. రైట్, థ్యాంక్ యూ. హాయ్. ఈ మంత్ ఈ 3 రోజుల్లో అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ వాటికి ఎలా చూస్ చేసుకోవాలి, వీటి మీద ఈ 3 days వెబినార్ జరగబోతుంది ఆన్లైన్ లో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోండి. దీంట్లో ఎప్పటిలాగానే మ్యూచువల్ ఫండ్స్ ని బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ అలాగే ఈటీఎఫ్స్, కొత్తగా వచ్చిన ఈటీఎఫ్స్ ను వాటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇండెక్స్ ఫండ్స్ కూడా ఇలా మొత్తం మీకు కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబడుతుంది. అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాటి గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వబడుతుంది. మొత్తం టోటల్ ఇది 6 hours ప్రోగ్రామ్, 3 days ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని ఈ వెబినార్ కి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.